సమారాధన ఈరోజు అయితే మా ఇంటి దగ్గర దుర్గమ్మ వారి బొమ్మను పెట్టాం కదా, అక్కడైతే అన్న సమారాధన జరుగుతుంది. అయితే మేము అన్న సమారాధన ఎలా సెలబ్రేట్ చేసామో చూద్దాం రండి. అయితే నేను ఇప్పుడు అమ్మవారికి వేయడానికి వేపాకుల దండ, నిమ్మకాయల దండ కుడుతున్నాను అన్నమాట. ఈరోజైతే నేను అమ్మవారికి చీర కట్టమని చెప్పాను, అందుకని ఇవైతే రెడీ చేస్తున్నాను. 101 నిమ్మకాయలు, వేపాకుల దండ, చీర జాకెట్టు, పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి అయితే ఇస్తున్నాను. ఇంకా అమ్మవారికి అయితే చీర కట్టేస్తున్నారనమాట. లాస్ట్ ఇదంతా అలంకరణ అయిపోయిన తర్వాత ఇంత బాగా అయితే అలంకరణ చేశారు. ఇంక ఇప్పుడైతే అన్నసంతర్పణ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. మా గ్యాంగ్ అంతా ఇలా రెడీ చేస్తున్నారనమాట. ఇప్పుడైతే మా అమ్మ వచ్చింది, రోజు నైట్ వచ్చిందనమాట. మార్నింగే లేచి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తుంది. చేస్తున్నా ఎంతమందికి? 3,000 మందికా? ఏంటి ఐటమ్స్? 2 స్వీట్లు, బిర్యానీ, 2 కూరలు, రైస్, సాంబారు, పచ్చడి, పెరుగు, అప్పడాలు. ఇంకా మా అమ్మ అయితే దర్శనం చేసుకొని వచ్చేస్తుంది. ఇంకా అన్నసంతర్పణ కార్యక్రమానికి అయితే అందరూ సహాయం చేస్తున్నారనమాట. కాయగూరలు అవన్నీ కట్ చేస్తున్నారు. ఇంకా మా పారు ఏం చేస్తున్నా? అన్నసంతర్పణకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడుతున్నాను. ఇంకా చకచకమని పనులన్నీ జరిగిపోతున్నాయి, అన్నీ రెడీ అయిపోతున్నాయి అన్నమాట. ఆడవాళ్ళు ఈదుల వాళ్ళు అందరూ వచ్చి సాయం అయితే చేస్తున్నారు. ఇంకొకటి రెడీ చేసేస్తున్నారు మా వారైతే. మాది క్యాటరింగ్ బిజినెస్ అన్నమాట, అందుకే వీడియోలో మా వారు వంటలు చేసినట్టు చూపిస్తాను కదా. ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయి ఒకటి లైన్గా పేర్ చేస్తున్నారు. ఇంకా 12 అవ్వలేదు, అప్పుడే జనాలు అయితే మాత్రం విపరీతంగా వచ్చేస్తున్నారు. చాలా ఎక్కువ క్రౌడ్ అయిపోయిందనమాట. చూడండి ఎంతలా బాగా కష్టపడుతున్నారు. ఇంకా నేనైతే బిర్యానీ దగ్గర వడ్డిస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం వడ్డించడం అనమాట. నాకు తెలియక ఎక్కువ వేసేస్తున్నానని కొంచెం తగ్గించని అంటున్నారు, కానీ వాళ్ళేమో మళ్ళీ వేయండి అని అంటుంటే ఎలా లేదని చెప్పగలుగుతాం. చూడండి ఎంత జనం ఆ చివరి వరకు ఉన్నారు. ఇంక ఇదంతా ఓన్లీ లేడీస్ సెక్షనే, అటువైపు అయితే జెంట్స్ది కూడా ఉందన్నమాట. వారు కష్టం అంతా నీదే. ఇదైతే మా ఇదిలో ఉన్న కొంచెం పెద్దతనం అన్నమాట. చూడండి ఎంత జనమో. చాలా బాగా అంటే చాలా బాగా అయ్యాయి. నేను అక్కడ బిర్యానీ నుంచి వచ్చేసాను, ఇక్కడ రైస్ అయితే వడ్డిస్తున్నాను. చాలా క్రౌడ్ అన్నమాట. చాలా బాగా జరిగింది అన్న సమారాధన కార్యక్రమం అయితే. మీ ఇదిలో కూడా ఇలా జరిగితే కామెంట్ చేయండి. అమ్మ సేవలు ఎంత చేసినా తక్కువే. ఇంక నేనైతే లాస్ట్లో భోజనం చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే అందరూ కూర్చొని భోజనం చేస్తారని మా వారైతే కొంచెం క్లీన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.